లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా కొండ సురేఖ ఉన్నారు. ఆ లోక్సభ ఎన్నికల తర్వాత ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించారు. మెదక్ లోక్సభ స్థానాన్ని త్రుటిలో అంటే 2వ స్థానంలో ఉండి చేజార్చుకున్నారు. ఫలితాలపై అంటే మీరు సంతృప్తిగానే ఉన్నారా మెదక్ ఫలితాలపై? అంటే మేము ఊహించినంత సంతృప్తి లేదు. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసాము అట్లీస్ట్ ఒక 10-20,000 మెజారిటీతోటన్నా మేము బయటపడతామని. లాస్ట్లో ఏంటంటే బీజేపీకి క్రాస్ అవుటింగ్ టీఆర్ఎస్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీ తీసుకుంటేనే 80,000 మెజారిటీ వచ్చిన వాడికి 2,000 మెజారిటీ ఇచ్చారు అని అంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. మా కార్యకర్తలు నాయకులు మాత్రం అందరూ కూడా కష్టపడి బాగా పనిచేశారు. కాకపోతే ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ అండర్స్టాండింగ్లోనే మేము ఈ సీటు కోల్పోయామని చెప్పగలం. అదేవిధంగా ఈరోజు మీరు బడిబాట కార్యక్రమానికి వచ్చారు. అక్కడ బడిబాట కార్యక్రమం కాస్త రసభాసగా మారింది. ప్రోటోకాల్ విషయం ఇక్కడ స్థానిక నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. ఈరోజు కేటీఆర్ అనేవాడు అన్ని జిల్లాలు తిరిగి ఆయన శాఖలకు కాకుండా వేరే శాఖల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి, ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేటీఆర్. ఆ రోజు మేము ఎవ్వరం కూడా మాట్లాడలేదు. ఆయనే అన్నీ తానే సీఎం లాగా మొత్తము రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తి కేటీఆర్. అప్పుడు ఏ ప్రోటోకాల్ పాటించారు? ఇదే పాత మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రమేయం లేకుండా ప్రభాకర్ని కూర్చోబెట్టుకొని కార్యక్రమాలు నడిపించారు. అప్పుడు ఏ ప్రోటోకాల్ మాట్లాడారు? ఇదే సునీతా లక్ష్మారెడ్డి తను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన శిలాఫలకం మీద ఎక్స్ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అని రాయించుకున్నది. అది ఏ ప్రోటోకాల్ పాటించారు? మేము అట్లా కూడా చేయలేదు. మా నాయకులు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. వాళ్ళందరూ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ వెళ్ళినా, ఇప్పుడు నేను వరంగల్ వెళ్ళినా కూడా మా పార్టీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. దాన్ని గౌరవంగా తీసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చున్నప్పుడు మేము దిగండి అన్నప్పుడు వాళ్ళ మాట మాట్లాడితే బాగుంది. కానీ అనవసరంగా దాన్ని క్రియేషన్ ఎక్కువ చేసి ఇంకా దాన్ని పెద్ద గొడవ చేశారు. అది చిన్నదాంతో పోయేదాన్ని గొడ్డలతోటి నరుకున్నట్టుగా చేసుకున్నారు. అంతే తప్పితే దాంట్లో మా తప్పెక్కడా కూడా లేదు. మేము నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. వాళ్ళప్పుడు ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మేము అదే చేస్తున్నాం. వాళ్ళు చెయ్యని వాళ్ళు అయితే వాళ్ళు నీతులు మాట్లాడాలి. అంటే మేడం, వాళ్ళు చేస్తున్నారని మీరు చేయడం కరెక్ట్ అంటారు? అంటే ప్రోటోకాల్ విషయం 10 సంవత్సరాల నుంచి వీళ్ళని అనుభవించున్నారు. మా లీడర్లు కానీ మా కార్యకర్తలను కానీ అనగదొక్కి ఇబ్బంది పెట్టి వాళ్ళకు ఒకలాంటి భయాందోళనలు కలిగించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళకు స్వేచ్ఛ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకు ఉన్నది. కాబట్టి దాన్ని మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు మేము చెయ్యం. అలాగే ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అది ఎప్పటి వరకు ఇచ్చే ప్రక్రియ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు మేడం? అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉన్నది. అది మేము ఇచ్చిన హామీనే మేము నిలబెట్టుకుంటాము. ఎప్పుడు ఎక్కడ అనేది ముఖ్యమంత్రి గారి వారు చేసుకోవాల్సిన నిర్ణయం. 100% మాత్రం చేస్తామనేది మాత్రం మేము చెప్తాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇటు ప్రోటోకాల్ విషయంలో ఈరోజు జరిగినటువంటి ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉందో, ప్రోటోకాల్ విషయంలో మాత్రం గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ధోరణి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అంటే తాము కూడా చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనవసరపు రాదంతం చేస్తుందని చెప్పి అయితే మంత్రి కొండ సురేఖ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, మెదక్ జిల్లా నుంచి.